ఈ మధ్య దాదాపు ఖాదర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక 3-5 జిల్లాల్లో పర్యటన జరిగింది. ఆ పర్యటన చూసిన తర్వాత ఆ పర్యటనలో పాల్గొన్న ప్రజలు విపరీతంగా జనసందోహం వచ్చారు. అవి చూసిన తర్వాత ఒక మంత్రి గారు కాల్ చేసి, అరే ఏందా ఖాదర్ గారు వచ్చినప్పుడల్లా కొన్ని వేల మంది వస్తున్నారు, ఏంటి ఈ మధ్య మేమేమో కొనుక్కొని రావాల్సి వస్తుంది జనాల్ని ఊళ్ళల్లో పట్టుకొని, ఖాదర్ గారు వస్తేనేమో అంత తండోపతండాలు వస్తాయి, ఏంటి రహస్యం అని అడిగారు. అంటే వారి రహస్యం ఏమి లేదండి, ఓన్లీ మీరు చెప్పేదేమో సిరిధాన్యాలు తినొద్దని చెప్తున్నారు, మీరేమో వరి బియ్యం లేదా గోధుమలో ఏవి తినమని చెప్తున్నారు. ఆయన కేవలం పాత తరం ఏదైతే ఉందో సిరిధాన్యాలు అంటే మీరు రైతులు పండిస్తే కనుక సిరులు కురిపిస్తారని చెప్పి వారు చెప్తున్నారు. అందుకనే జనం వస్తున్నారు, అలాగే వారు చేసి చూపిస్తున్నారు కాబట్టి వారి తండోపతండాలు వస్తున్నారు. మీరు చేసిన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా చెప్పింది ఎలక్షన్ అప్పుడు చెప్తూ ఉంటారు, మళ్ళీ ఏమో తర్వాత అయితే దాని గురించి మర్చిపోతారు. ప్రత్యక్షంగా మన కళ్ళ కనబడుతుంది, వారు వాళ్ళనేమి చికెన్ తినమట్లేదు, మటన్ తినమట్లేదు, లేదంటే ఏదో వేరే రసాయనాల గురించి తినమట్లేదు. కేవలం మనిషికి బలం ఏది రోజు పుష్టిగా ఉండే పదార్థాలనే తినమంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమాల్లో తండోపతండాలుగా పాల్గొంటున్నారు అని చెప్పాను. ఈసారి ఎప్పుడన్నా నేను మీటింగ్ పెడతాను, ఒకసారి పిలవండి అని చెప్పాను. అంటే మీకు ప్రత్యక్షంగా పొలిటికల్ మీటింగ్ అయితే రారు, కానీ కేవలం ఆరోగ్యపరమైన లేదంటే రైతుల కార్యక్రమాలు అయితే వారు వస్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పొద్దున చాలామంది వచ్చారు, రైతులు కానీ ప్రజలు కానీ. ఇప్పుడు కూడా చాలామంది సాయంత్రం కూడా 4 గంటలకి పెట్టినా కూడా ఇంతమంది రావడం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఖాదర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకున్నాను. అందరికీ చాలా చాలా ఇష్టమైన గోంగూర పచ్చడి గురించి చెబుతూ నా సాయంకాల మాటల్ని మొదలు పెడతాను. గోంగూర అతి అద్భుతమైన ఆకు. గోంగూర పచ్చడి మొత్తం ప్రపంచానికే తెలుగు వాళ్ళు ఇచ్చిన అతి అద్భుతమైన ఒక కానుక. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మొత్తం మానవ జాతికి కావాల్సిన అతి అద్భుతమైన ఒక కషాయం ఇది. ఇందులో ప్రొటోకటాచిక్ యాసిడ్ అని ఒక అద్భుతమైన రసాయనిక పదార్థం ఉంది. ఇది పులుపు, మామూలుగా పులుపు ఊరగాయల్లో మన ఊరగాయలు నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్, మన చింతపండులో టార్టారిక్ యాసిడ్, టమోటాలో ఆక్సాలిక్ యాసిడ్, ఉసిరికాయలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఇలా పులుపు పదార్థాలన్నీ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ అని ఇవి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గాను, అంతేకాకుండా ఈ క్యాటయాన్స్ని అంటే ధనాత్మక కణాలని, పనికిరాని ధనాత్మక కణాలని, రోగాలనిచ్చే ధనాత్మక కణాలని, ఇలాంటి వాటిని పట్టుకొని కీలేటర్స్ అంటారు, బయటకు పడేసేదానికి వీలైన అద్భుతమైన గుణాల్ని కలిగి ఉన్నాయి. ఇలా పులుపు పదార్థాల దశల వారీగా వెళ్తూ ఉంటే మామిడికాయలో గ్యాలిక్ యాసిడ్ అని అది ఒక అరోమాటిక్ కాంపౌండ్గా మారిపోతుంది. ఇంకా గోంగూరకు వచ్చేవరకు ఇంకా కొద్దిగా ముందంజకు వెళ్ళి ప్రొటోకటాచిక్ యాసిడ్ అని అతి అద్భుతమైన స్టెబిలైజ్డ్ కెమికల్గా, అంటే ఈ గోంగూరను మీరు ఏం చేసినా కానీ, వేయించిన పులుపు చేసినా, ఊరగాయ పెట్టినా, ఎన్ని రోజులు చేసినా కానీ ఇది తన గుణాన్ని పోగొట్టుకోదన్నమాట, అంత అద్భుతమైంది. సో ఈ గోంగూర కషాయం ఆడవాళ్ళకి గర్భకోశాల రోగాలన్నిటికీ రామబాణం అని చెప్పేదానికి నాకు చాలా ఇష్టం అవుతుంది. కర్ణాటకలో దీని గురించి అంతగా తెలియదు. గోంగూర అంటే ఏమిటి అని అంటారు. అంటే ఈ గోంగూరని అంత అద్భుతంగా మన ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళు దాన్ని వేల సంవత్సరాల నుంచి గోంగూర పచ్చడి మన తెలుగు రాష్ట్రాలకి అంటుకొని ఉందన్నమాట. అంటే ఏం చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ ఈ ఆడవాళ్ళకు ఏదైనా ప్రాబ్లం అది నాకు చెప్పనే అవసరం లేదు. మీకు గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి, ఇందులో క్యాన్సర్ వచ్చింది,
అందులో ఎండోమెట్రియాసిస్, నా మూతి మీద మీసాలు ఉన్నాయి, పోవట్లేదు, ఎన్ని బ్యూటీ పార్లర్కి పోయినా, అంటే ఈ హార్మోన్ అసమతులనం, ఇలాంటి విషయాలన్నిటినీ, అండానులో ఎగ్స్ రావట్లేదు, వస్తే నిలవట్లేదు, బ్లీడింగు, పొట్ట నొప్పి అవుతుంది, ముట్టవుతే నాకు 3 రోజులు ఎక్కడా చూసేదానికి కాదు, వినేదానికి కాదు, వాంతులు వస్తున్నాయి, తలనొప్పి, ఇలా ఏంటేటో ప్రాబ్లమ్స్ అన్నీ వరుసగా చెప్పుకుంటూ రండి. ఏమీ ఇబ్బంది లేదమ్మా, మీరు చేయాల్సింది ఇంతే. 3 రోజులు సామెలు, ఒక్కొక్క రోజు మిగిలిన ఒక్కొక్క ధాన్యం భోజనం చేయండి. ఏమీ దొరకట్లేదు, మా కషాయాలు ఏమీ తెలియదు, ఏమీ తెలియాల్సిన పని లేదు మీకు. గోంగూర ఒక్కటి ఉంటే చాలు. 21 రోజులు గోంగూరను కషాయం చేసుకొని తాగండి. నాకు కషాయం ఇష్టం లేదు, ఆకులు అలాగే తినండి. అంటే అన్ని ఆకులను అలాగే తినమని నేను ఎప్పుడు చెప్పట్లేదు, కానీ గోంగూర మాత్రం, అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పరమాణువు మన దేహానికి మంచి చేసే పదార్థమేగా ఉంటుంది. అంత అద్భుతమైన ఆకు, అంటే దాంట్లో లేనిది ఏమీ లేదు. ఇంకొక ఆకు ఉంది చక్రముని అని, మల్టీవిటమిన్ చెట్టు అని, దానికంటే శ్రేష్టమైనది. ఇందులో ఇనుము, ఇందులో కాల్షియం, మీరు ఏది కావాలో అది అడగండి, అన్ని అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టే మీరు గోంగూరని సతతంగా 21 రోజులు, బాగుంది కదా అని గోంగూర ప్రతిరోజు వాడకండి. అక్కడే మనం అందరం పప్పులో కాలు వేస్తున్నాం. ఎందుకంటే ఇది మంచిది అని చెప్పిన వెంటనే రోజు తాగండి. రోజు నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకొని తేనె పిండుకొని తాగితే మీరు సన్నగా అయిపోతారని ఎవడో చెప్పాడు. ఇప్పుడు అందరూ, ఎవరు చెప్పాడు? ఈ తేనె కంపెనీ వాడు చెప్పాడు. వాడికి ఏం కావాలి? రోజు తేనె అందరూ తీసుకోవాలి. సో ఒక ఎక్స్పర్ట్ని క్రియేట్ చేస్తారు. సో అందరూ తేనె తీసుకోండి, అందరూ తేనె తీసుకుంటే, ప్రపంచమంతా తేనె తాగుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది తేనె? తేనెటీగలే లేవు ఇప్పుడు. ఓన్లీ 3% ఆఫ్ హనీ బీస్ ఆర్ లెఫ్ట్ నౌ ఆన్ దిస్ ప్లానెట్ వెన్ కంపేర్డ్ టు 1950. అదొక్క కారణం చాలు మానవ జాతి నశించిపోయేదానికి. ఇంకా 3% హనీ బీసు లేవంటే మనం ఏ పంటలు పండించుకోలేము. అంటే మన నిర్వాకం ఈ భూమి మీద ఎంతవరకు వచ్చిందంటే, మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోకుండా ఈ ఆధునిక కృషి పద్ధతుల్లో మనకు కావాల్సింది ఈ చెరుకు, ఈ బియ్యము, మాంసము తయారు చేసేదానికి సోయాబీను, మొక్కజొన్నలు, ఇంకా కావాలంటే గంజాయి తాగాలని మార్ఫిన్ గంజా చెట్లు, ఇంతే పెంచుకుంటున్నాం. దీన్నే కృషి అంటున్నాం. అండ్ ఇదే మొత్తం అగ్రికల్చర్ యూనివర్సిటీలంతా గ్రంథాలయాలు రాసి పడేస్తున్నారు. ఇంకా ప్రపంచంలో ఏ మొక్కను పెంచాల్సిన అవసరం లేదు అనేటట్లు ఈ పుస్తకాల్లో రాస్తున్నారు. అంటే గోంగూర అని ఒక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే, గోంగూరకు ఒక్కటే కాదు, ఇలా అద్భుతమైన మొక్కలు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో వందల వేల రకాలు ఉన్నాయి. ఇండోనేషియాకి వెళ్తే ఇంకొక రకం, మెక్సికోలో వెళ్తే ఇంకొకటి. మీరు హిమాలయ అంచుల్లోకి వెళితే ఇంకా, అంటే మనకు కథలే ఉన్నాయి. ఆంజనేయుడు ఎక్కడికి వెళ్ళాడు? లక్ష్మణుడు మేఘనాథుడు బాణం వేసి కింద పడిపోతే చనిపోయాడని అందరూ డిక్లేర్ చేశాడు. రాముడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలో దిక్కు తెలియక. అప్పుడు జాంబవంతుడు, ఇక్కడేం లేదు, లాభం లేదు, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ హిమాలయాల్లో వెళ్ళు, అక్కడి నుంచి ఒక సంజీవిని, అందరూ ఇప్పుడు వెతుకుతున్నారు ఆ సంజీవిని ఎక్కడుందని, అందరూ వెళుతున్నారు. అది అద్భుతంగా, అతిరేకంగా, అపురూపంగా పనిచేసే. ఎందుకు పనిచేస్తుంది? ఎవరైతే ఒక ఆఘాతంతో అన్ని ప్రాణక్రియలు స్తంభించిపోయి ఉంటాయి, కానీ చావకుండా ఉండాలి. అలాంటి విషమ పరిస్థితుల్లో
అంటే మృత్యువు వాతలో ఉండాలి, మృత్యువు అయి ఉండకూడదు. మృత్యువు వాతన పడిన అంటే అలాంటి అపురూపమైన విషయాలు సందర్భాల్లో కూడాను కావాల్సింది ఒక సంజీవిని మొక్క ఉంది. అది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఈ ఆంజనేయుడికి మనోజ్ఞం అంటే ఆయన అంత బుద్ధివంతుడు లేడని అందరికీ తెలుసు. ఎవరు? హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం అంటే ఇంకా అంతకంటే బుద్ధివంతుడు లేడు, అంతకంటే వేగంగా పోయేవాడు లేదు. మారుత తుల్య వేగం, గాలి కంటే అంటే అంత వేగంగా తుల్యం సమానమైన వేగంతో వెళ్తున్నాడు, వెళ్ళగలవు నువ్వు. అటువంటి వాడే కన్ఫ్యూజ్.